శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 8 మొసలికి మోక్షము. విరజ మరణవార్త విని ఉద్ధత దుందురులను మహాబలవంతులకు 2 రాక్షసులు 2 చిలకల రూపాలు ధరించి కశ్యప మహర్షి ఆశ్రమం దగ్గర తిరగడం మొదలెట్టిరి. ఆ సమయాన మహోత్కట నామాఖ్యుడైన వినాయకుడు తల్లిపాలు తాగుతున్న పాలు చటాలన విడిచి, అమ్మా నాకు ఆడుకుందికి ఆ 2 చిలకలు కావాలమ్మా అని కోరాడు. కానీ తానే వాటి వెనుక వెళ్ళి చప్పున వాటిని పట్టుకుని ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు 2 చిలకలు వాటి నిజరూపం దాల్చి ప్రాణాలు విడిచాయి. ఆ రాక్షసుల మృతకళేబరాలను 1 క్రోసుడు దూరం ఈడ్చుకుని వెళ్ళి దహనం చేసి వచ్చారు. మునిబాలుని బలం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. అటువంటి పుత్రుని బడసినందుకు అదితిని అభినందించారు. చుట్టుపక్కల వాళ్ళు ఏ రాక్షసులను దేవేంద్రుడంతటి వాడు కూడా హతమార్చలేకపోయాడో అట్టి అతి బలవంతుడైన ఉద్ధత దుందుర్లను బాలుడు లీలామాత్రంగా కడతీర్చాడు అని చెప్పుకున్నారు. భగవంతుని దయవల్ల బాలుడు సురక్షితంగా ఉన్నాడు. అతి భద్రంగా కాపాడుకోవలసిన పసివాడి విషయంలో ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నావు అని కోపంగా అడిగాడు కశ్యపుడు. బాగుంది, మీరన్నమాట మరీ బాగుంది. నేను అశ్రద్ధ చేశానంటారేమిటి? ఈ ప్రదేశమంతా రాక్షసులమయం అన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు బిడ్డకు ఎలా రక్షణ ఉంటుందో చెప్పండి అని అడిగింది అదితి. ఇలా ఇద్దరూ కొంతసేపు వాదులాడుకున్నారు. భార్యాభర్తల తగవులు తాటాకు మంటల వంటివి కదా, చప్పున చల్లారిపోతాయి. పిదప చిరంజీవికి స్నానం చేయించి దిష్టి తీసి ధూపం వేసి బొజ్జ నిండా పాలు పోసి జోలపాడి నిద్రపుచ్చింది అదితి. బాలునకు 4వ ఏడు రాగానే ఆ ప్రదేశం విడిచి సువాసనలు గుబాళించు లతాగుల్మాదులమయము ఫల పుష్ప భరితమైన రకరకాల వృక్షమయము వృక్షాలపై నానాపక్షి సమంచితము నై సుజన మానసం వంటి స్వచ్ఛమైన జలంతో నిండి హంసలు నీటి కాకులు అనేక జలచరులతో విరాజిల్లుతున్న సరోవరం ధరిని గల సర్వ విధాల సానుకూలమైన ప్రశాంత ప్రదేశానికి మరలిపోయారు పిల్లవాణ్ణి వెంట పెట్టుకుని అదితి కశ్యపులు. అక్కడ భగవంతుని ధ్యానిస్తూ బిడ్డను లాలిస్తూ సుఖంగా కాలం గడుపుతున్నారు. ఒకనాడు పూర్ణిమ ఇందువాసరమున అంటే పూర్ణిమతో కూడిన సోమవారంన స్నానం చేయడానికి సరస్సుకు వెళ్ళింది అదితి. బాలుణ్ణి సరోవరం గట్టుపై కూర్చోపెట్టి స్నానానికి సరస్సులోనికి దిగింది. కంఠంలోతు నీటిలో ఆమె స్నానం చేస్తూ ఉండగా పిల్లవాడు తల్లి దగ్గరకు వెళ్ళడానికి నీటిలోకి దిగి అందులో హాయిగా ఆడుకుంటున్నాడు. అంతలో ఒక ముసలి వచ్చి బాలుణ్ణి పట్టుకుని చాలా దూరం తీసుకొని పోయింది. అది చూసి అదితి హాహాకారాలు చేస్తూ గుండెలు బాదుకుంది. ఆమె నీటిలో కొట్టుకుంటూ ఉంటే శిష్యులు పరుగున వచ్చి ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అందరూ కలవరపడ్డం తప్ప ఏ ఒక్కరూ బాలుణ్ణి రక్షించలేకపోయారు. బాలుడు ఆ మొసలిని తన చేతితో పట్టి గిరగిరా తిప్పి సరస్సు గట్టుపై పడేలాగా విసిరివేశాడు. మొసలి శరీరం ముక్కలైపోయి అది గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ మొసలి మృతకళేబరం నుండి ఒక గంధర్వుడు అవతరించి, ప్రభూ వినాయక, నా పేరు చిత్రరథుడు, నేనొక గంధర్వరాజును. తొల్లి నా వివాహంనకు గంధర్వులు ఋషులు వచ్చారు. నేను వచ్చిన అతిథులందరినీ పూజించి సత్కరించాను. అయితే దురదృష్టవశాత్తు భృగు మహర్షిని విస్మరించాను. అందుకు మహర్షి కోపించి, నువ్వు మొసలివి కమ్ము అని నన్ను శపించాడు. నా తప్పు ఒప్పుకొని లెంపలేసుకొని మహర్షి పాదములు పట్టుకొని శాపోపశమనం కోసం అర్థించాను. లిప్త మాత్రం కుపితుడైనప్పటికీ భృగు మహర్షి దయాద్ర హృదయుడు కనుక ఎప్పుడు కశ్యపనందుడైన గజాననుడు నిన్ను స్పృశిస్తాడో
అప్పుడు నువ్వు శాప విముక్తుడవై నీ వాస్తవ దేహాన్ని పొందుతావు అని అభయమిచ్చాడు. స్వామి, నీవే బాలరూపం ధరించిన గజాననుడవని నేను నా పూర్వ గంధర్వ రూపం ధరించడమే ధృవపరుస్తున్నది. స్వామి, నీవే బాలరూపం ధరించిన గజాననుడవని నేను నా పూర్వపు గంధర్వ రూపం ధరించడమే ధృవపరుస్తున్నది అని చెప్పి స్వామిని ఇలా స్తుతించాడు. త్వమేవ జగతాం నాథః కర్తా పాతాపహారకః నిర్గుణో నిరహంకారో సదసత్కారణం పరం నానావతారైః భక్తానాం పాలకో దుష్టనాశనః సర్వవ్యాపీ పూర్ణకామో అనేక బ్రహ్మాండనాయకః మునీనాం అప్యగమ్యస్త్వం మనోవాగనిరూపితః నమస్తేస్తు జగద్వంద్య సచ్చిదానంద విగ్రహ. దీని భావార్థం ఏమనగా, ఓ గజానన, సర్వ జగత్తుకు నీవే నాథుడవు, జగత్కర్తవు, పాలకుడవు, సంహర్తవు, నిర్గుణుడవు, అహంకారరహితుడవు, సదసత్కారణ పరబ్రహ్మవు, అనేక అవతారములెత్తి భక్తులను పాలించేవాడవు, దుష్టనాశకుడవు, నువ్వు సర్వవ్యాపివి, పూర్ణకాముడవు, అనేక బ్రహ్మాండములకు నాయకుడవు, నువ్వు మహర్షులకు కూడా ఆగమ్య గోచరుడవు, మనస్సుకు వాక్కునకు కూడా అందనివాడవు, సమస్త జగతుకు వందనీయుడవగు ఓ సచ్చిదానందమూర్తి, నీకు నమస్కారము. ఇలా గజానుని స్తుతించి నమస్కరించి పూజించి ప్రదక్షిణలు గావించి స్వామి దగ్గర సెలవు తీసుకుని తన నిజవాసానికి మరలిపోయాడు గంధర్వుడు. అదితి బాలుణ్ణి చప్పున ఎత్తుకుని అక్కున చేర్చుకుని ముద్దులు కురిపించి పాలిచ్చి లాలించింది. ఈ అద్భుత సంఘటన తలుచుకుని ఆమె ఆశ్చర్యంతో ఆశ్రమానికి చేరింది. జరిగిన సంఘటన సవిస్తరంగా భర్తకు తెలియచేసింది. ఈ బాలుడు మన ఇంట వెలసిన సాక్షాత్ పరమేశ్వరుడే, ఈతడు నమ్మశక్యం కాని అనేక అద్భుతాలు చేయనున్నాడని నా మనస్సుకు తోస్తున్నది అని కశ్యపుడు చెప్పాడు. 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయం 9. తుంబురు హాహాహుహుల భ్రమ తొలగుట. హరిభక్త పరాయణులు వీణాగానరతులు అయిన తుంబురు హాహాహుహులు అనే గంధర్వులు ఒకప్పుడు శంకర్ని దర్శించడానికి కైలాసనకు బయలుదేరారు. మార్గమధ్యంలో వారికి కశ్యప మహర్షి ఆశ్రమం కనబడింది. కశ్యపుని దర్శించడానికి వారు ఆశ్రమం లోపలికి వెళ్ళారు. కశ్యప మహర్షి వారికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోపెట్టి సత్కరించి, మీరు ఏ కార్యం మీద ఇటు వచ్చారో నేను తెలుసుకోవచ్చా? ఏమైనా మీరు పెద్దలు, మీరు మా ఆశ్రమానికి వచ్చారు, మేము ధన్యులమయ్యాము, మా పితరులు తరించారు, మా ఆశ్రమం పావనమైంది అని విన్నవించారు. అప్పుడు వారు, మునీంద్ర, మీరు సంయమధనులు. వాస్తవం చెప్పాలంటే మీ దర్శనం వల్ల మమ్మల్ని ఏమైనా పాపాలంటూ ఉంటే అవి తొలగిపోతాయి. అది మా అదృష్టం. అయితే మేము శంకర దర్శనార్థమై కైలాసానికి పోతూ త్రోవలో మీ పవిత్ర ఆశ్రమం కనబడగా ఇటు వచ్చాము అని చెప్పారు. ఎలాగూ అనుకోకుండా ఇటు వచ్చారు. వేళ అతిక్రమిస్తుంది. మా ఆతిథ్యం స్వీకరించి కాస్త విశ్రమించి తర్వాత కైలాసానికి వెళ్దురుగాని. తమరు స్నానాలు చేసి దేవతార్చనాది నైష్టిక కార్యక్రమాలు పూర్తి చేసే లోపల వంటలు పూర్తయిపోతాయి. నా మాట కాదనకండి అని కశ్యపుడు తుంబురు హాహాహుహులను అర్థించారు. అందుకు వారు సమ్మతించారు. వారు స్నానానికి నీళ్లు సిద్ధం చేశారు. వారు స్నానాలు చేస్తూ ఉంటే వారి భోజనాలకు వంటలు చేయించసాగాడు కశ్యప మహర్షి. స్నానాలు పూర్తి చేసుకుని దేవతార్చన అర్చామూర్తులను సర్వాణి, శంకర, విష్ణు, వినాయక, రవిమూర్తులు వారిని అర్చించి
శ్రీమన్నారాయణ ధ్యానంలో నిమగ్నులయ్యారు తుంబురు హాహాహుహులు. ఇంతలో తోటి బాలుడితో ఆడుకొని వచ్చిన వినాయకుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఎదురుగా కనబడిన పంచమూర్తులను బయటకు పారవేసి హోమమందిరంలోనికి ప్రవేశించి హోమ భస్మంను ఒడల నిండా పూసుకుని చిలిపిగా ఆడుకుంటూ కూర్చున్నాడు. తుంబురు ఆహాహుహులు కళ్ళు తెరిచి చూడగా వాళ్లకు దేవతామూర్తులు కనబడలేదు. వాళ్ళు కలవరపడి, ఏమిటిది, చాలా ఆశ్చర్యంగా ఉందే, ఎవరైనా దైత్యులు వచ్చి మా నిత్యకర్మానుష్ఠానానికి భాగమైన పంచమూర్తులను అపహరించుకొని పోయారా లేదా, ఇది దైవ పరీక్ష అని తమలో తాము చర్చించుకొని కోపోద్దీపితులై, ఏమయ్యా, మా దేవతామూర్తులు ఏమైనాయి, జాతి వైరం లేక సింహ వ్యాఘ్రాది క్రూరముగాలు సాధు జంతువులు సహజీవనము సాగించే ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణంలోనికి వచ్చుటకు దేవతలే భయపడతారే, ఇక దైత్యుల మాట వేరే చెప్పాలా, అందుచేత మా పంచమూర్తులు ఎలా మాయమయ్యాయో చెప్పు అని కఠినంగా పలికి కశ్యపుని నిలదీశారు. వారి కఠినోక్తులకు కశ్యపునికి కోపం వచ్చింది. దేవతామూర్తుల వ్యవహారం తేలే వరకు భోజనం చేయను, కనీసం మంచినీళ్లు కూడా ముట్టను అని శపథం చేసి వెంటనే శిష్యులను పిలిచి, ఏమర్రా, ఆ దేవతామూర్తులు ఏమైనాయో చెప్పండి, వాటిని ఎవరు తస్కరించారో నిజం చెప్పండి అని వాళ్లపై కళ్ళేర చేశాడు. అంత శిష్యులు, గురువుగారు, మేము తస్కరులం కాదు, మా మాట నమ్మండి అని కశ్యపుని పాదాలు పట్టుకుని, వాటి విషయం మీ అబ్బాయికి తెలిసేమో అడగండి అని సమాధానం చెప్పారు. కశ్యపుడు ఒక కర్ర చేతబూని బాలుణ్ణి బయటకు ఈడ్చుకొని వచ్చి తుంబురు హాహాహుహుల ఎదుట నిలబెట్టి, ఒరై భడవా, ఆ దేవతామూర్తులను తెచ్చి వీరికి సమర్పించు అని కర్ర ఎత్తి బాలుణ్ణి భయపెట్టాడు. బాలుడు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. బాలుని ఏడుపు విని తల్లి అదితి అక్కడకు వచ్చింది. తల్లిని చూడగానే అబ్బాయి మరింత బిగ్గరగా రోధిస్తూ తల్లి చీర కొంగు పట్టుకుని ఆమె దగ్గరగా చేరి, చూడమ్మా, వీళ్ళు విగ్రహాలను నేను తినేసినట్లు నాన్నగారు నన్ను దండిస్తున్నారు, కావాలంటే నా నోరు చూడు అని నోరు తెరిచాడు. బాలుని నోటి యందు సమస్త విశ్వమును చూసి ఆమె విస్మయం చెంది ఉక్కిరి బిక్కిరై మెర్చిపోయింది. పిమ్మట బాలుని హాస్యమందు కైలాసమును, శంకరుని, అతడి ప్రమదగణాలను, వైకుంఠమును, విష్ణువును, సత్యలోకమును, బ్రహ్మను, అమరావతిని, ఇంద్రుని చూసింది. నదీ నదాలు, అడవులు, కొండలు, పల్లెలు, పట్టణాలు, మృగాలు, జంతువులు, పక్షులు, వృక్షాలు, పాములు, సరస్సులు, సాగరాలు, వీటితో కూడిన ధరాతలాన్ని, పాతాళాన్ని, అది ఇది అనలేనా సమస్త విశ్వమును ఆవిడ దర్శించింది. కశ్యపుడు, తుంబురుడు, గంధర్వులు ఆశ్చర్యపోయారు. బాలుడు తిరిగి నోరు మూసుకుని ఏమీ ఎరగనట్లుగా నిలబడ్డాడు. మాతృమూర్తి అదితి ప్రఫుల్ల హృదయంతో పాలు ఇచ్చింది. కశ్యప మహర్షి అప్రయత్నంగా చేతులు జోడించి, ఏ పరమేశ్వరుడు నా ఇంట బాలునిగా అవతరించాడో అట్టి పరమపురుషుని నేను దండించి యత్నించాను. ఇక బాలుని దండించడం నా వల్ల కాదు. అయితే దేవతామూర్తులు మా ఆశ్రమంలోనో పోయాయి కాబట్టి మీరే బాలుణ్ణి ఒక్కొక్కరు గాని లేక సమిష్టిగా గాని దండించండి అని వారితో చెప్పాడు. పంచాయతన మూర్తులు మీ ఇంటనే అదృశ్యమయ్యాయి కనుక మీ ఇంట్లో మేము భోజనం చేయము, కనీసం కందమూలాలైనా ముట్టము అని చెప్పి బాలుని వంక చూడగా బాలుడు వారికి 5 విధాలుగా కనబడ్డాడు. బాలుడిలో దేదీప్యమానంగా వెలుగుతున్న శివాని శివులను వారు దర్శించారు. స్థిర చిత్తులై బాలునికి ప్రణమిల్లి పూజించి సంతుష్టులైనారు. బాలుడు క్షణం బాలరూపంలో కనబడ్డాడు. మరొక క్షణంలో 5 రూపాలతో వారికి కనబడ్డాడు. వేరొక క్షణంలో మహా అభీకర రూపంలో కనబడ్డాడు. ఇంకొక క్షణంలో విశ్వరూపునిగా దర్శనమిచ్చాడు. వారికప్పుడు కనువిప్పు కలిగింది. కశ్యపుని ఆతిథ్యంను స్వీకరించి ముందుగా అన్నమును స్వామికి నివేదించి పిదప సుష్టుగా భోజనం చేసి సంతుష్టులైనారు. పిదప విశ్వరూపధారి అయిన బాలుణ్ణి ఇలా స్తుతించారు. తుంబురు హాహాహుహు కృత గణేశ స్తోత్ర పంచరత్నాని. అజ్ఞానేన విమోహితం జగదిదం సంసారచక్రే భ్రమన్ నానాభేదధియా స్వరూప విముఖం నానావిధి భ్రామితం నానాపాశనియంత్రితం నిజకృతైః కామాంకురైః భ్రంశితం నానారూపమరూపమేకసగుణం హిత్వా భవంతం విభో. అంటే ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం, అందువల్లనే జనన మరణ రూపమైన సంసార చక్రంలో తిరుగుతోంది. అనేక నామరూపాలతోనూ వివిధ భేదాలతోనూ అలమటిస్తున్నది.
కామకర్మజములైన బంధనములలో కట్టుబడి యాతలను అనుభవిస్తున్నది. స్వస్వరూపంను తెలియకపోవడం చేతనే ఈ బాధలన్నీ కలుగుతున్నాయి. ప్రభో, గుణరహితము అయిన అద్వితీయమైన నీ విభూతియే కదా ఇదంతా. గణపతి పరబ్రహ్మమే, అదే తానని గుర్తిస్తే జీవునకు మోక్షమే. అది తెలియకనే జీవభావం, సంసారం ఏర్పడుతుందని దీని సారాంశం. ఇది అజ్ఞానుల అవస్థ. అన్యేతే చరణారవింద నిరతా హిత్వా ఫలం యాజక ఆత్మానం స్వపరేషు వర్త్మసు సదా సంచింతయంతో మలాః తే జ్ఞానేన విధూయ సర్వకలుషం దగ్ధ్వాంకురాం కర్మజాం స్త్వామేవాశు విశంతి సర్వసరితో వార్ధిం యథా మేఘజాః. దీని భావం ఏమంటే, గణపతి విభో, కొందరు భక్తులు కేవలం నీ పాదపద్మాలని ఆశ్రయించి ఆనన్యంగాను ఏకాగ్రంగాను నిష్కామంగాను నిన్నే తలుచుకుంటూ ఉంటారు. వారు అన్ని శరీరములందును తమనే చూస్తూ ఉంటారు. వారు జ్ఞానులు, వారికి కర్మ బంధములన్నీ తెగిపోతాయి. అటువంటి వారు అందరూ కూడా మేఘముల నుండి పుట్టిన నదులన్నీ సముద్రంలో కలిసినట్టు నీలోనే ఏకమవుతారు. ఏకేచిద్భజనానురక్తమనసః సిద్ధిం గతా భూయసీం తే తత్రైవం నిమగ్నమానసతయా విస్మృత్య పాదాంబుజం తే కృచ్ఛ్రాద్ ఉపరుహ్య చోత్తమపదం తస్మాత్ పతంతో నిజాత్ అక్షానాన్న విదుర్విషం హి పిబతో హిత్వామృతం దుర్లభం. దీని భావం ఏమంటే, ప్రభో గణేశ, పరమేశ, మరికొందరు భక్తులు భక్తి ఫలంగా కొన్ని గొప్ప సిద్ధులను పొందుతారు. వాటి అనుభవంలోనూ ఆనందంలోనూ నీ పాదార విందాలను మర్చిపోతారు. అటువంటి వారు ఆ భోగం క్షీణించగానే మరల కిందికి వస్తారు. వారు మూర్ఖులు, పరమపదము పొందలేక భ్రష్టులవుతారు. వారు అమృతాన్ని విడిచి విషాన్ని తాగువారితో సమానం. స్థిరమైన భక్తి యోగం లేని వారి గతి ఇదే. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. పుణ్యఫలంలో నశించగానే మరల భూలోకంలో జన్మ తప్పదు. తస్మాన్నో జననం భవేద్యది శుభం యద్వా శుభం త్వత్స్మృతేరాస్తాం తత్ర నిరంతరం శుభకరీ భక్తిశ్చ దుఃఖాశినీ. ఏవం చేద్ భ్రమతాం కదాపి హి భవేత్ సంసారపాథో నిధే నిస్తారో భవతః కృపేక్షణవశాత్ సర్వాత్మనే తే నమః. దేవాదిదేవా గణపతి, నీ సేవ వలన నాకు ఉత్తమ జన్మ గాని అధమ జన్మ గాని ఏదైనా సరే రానిమ్ము. ఏ జన్మ కలిగినా నీ యందు నిరంతరమైన భక్తిని, అనన్యమైన భక్తిని అనుగ్రహించు స్వామి. దానివలన దుఃఖాలన్నీ నశిస్తాయి. నీ కృపా కటాక్ష వీక్షణం వల్లనే ఈ సంసార సముద్రం నుంచి బయటపడగలుగుతాను. ఇది శరణాగతి, నీవే తప్ప ఇతం బెరుగా అన్న దశ. తవావతారాన్నహి కోపి శక్తో వేత్తుం కథం వా కతిచిత్ కదేతి యోగీశ మాయేష గుణేశ భూమన్ నమో నమస్తే భగవన్ నమస్తే. దీని భావం ఏమంటే, దేవదేవా, నీ అవతారాలన్నీ లెక్కలేనివి. ఏ అవతారం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలాగ మొదలైన అంశాలను ఎవ్వరూ చెప్పలేరు. నేనెంతవాణ్ణు, నాకేమీ తెలియదు. యోగేశ్వర, మాయేశ్వర, గుణేశ్వర, పరబ్రహ్మ స్వరూప, నీకు మరల మరల నమస్కారం. ఇంతకన్నా నేనేమీ చేయలేను. ఇదే నాకు తెలిసిన విద్య. భక్తి జ్ఞాన యోగాలను ఈ స్తోత్రం వివరించింది. నిష్కామ కర్మ మరియు నిశ్చల భక్తి, ఈ రెండును కూడా జ్ఞాన యోగ సదృశములే అని సూచించింది. ఈ భావార్థమును నాపై గల శిష్యవాత్సల్యంన నాకు రాసి ఇచ్చిన నా గురుదేవులు సోమేశ్వర శర్మ గారికి నమస్సులు. ఈ విధంగా బాలగణపతిని స్తుతించి తదుపరి శంకర దర్శనార్థమై వారు కైలాసగిరికి పయనమయ్యారు. పంచాయతన అర్చన వేళ వాళ్ళు బాలుని చేష్టకు అచ్చెరు వందుతూ వచ్చారు. 9వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 10 నానానామ నిరూపణము. బాలునకు
5వ ఏడు రాగానే కశ్యపుడు షోడశ కర్మలతో ఒకటైన చౌలము అంటే జుట్టు తీయించుట, ఇది ఉపనయనముకు పూర్వము జరగవలసిన సంస్కారము జరిపించాడు. తదుపరి విధి విధానంగా ఉపనయనం చేశాడు. దాన ధర్మాలు ఘనంగా జరిపించాడు. సువాసినులు బ్రాహ్మణ శ్రేష్ఠులు వటువును ఆశీర్వదించారు. బాలుని ఉపనయన మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆశ్రమ ప్రాంగణం ఋత్విజుల వేదఘోషలతో ప్రతిధ్వనిస్తోంది. వారి మధ్య కపట బ్రాహ్మణ వేషధారులైన 5 దుష్ట రాక్షసులు కూర్చున్నారు. అవకాశం చూసి వటువును అంతం చేయడానికి పూనుకున్నారు. వటువును దీవించే నెపంతో దగ్గరగా వచ్చారు. వాళ్ళ కాపట్యం ఇట్టే కనపట్టిన మహోత్కటుడు తన పక్కనే ఉన్న తండులాలను అంటే బియ్యమును వాళ్ళ తలలపై చల్లాడు. వాళ్ళు గిరగిరా తిరుగుతూ పల్టీలు కొట్టుకుంటూ 10 యోజనాల దూరాన పడి వాళ్ళ వాస్తవ వికృత రాక్షస రూపాలు ధరించి నోళ్లు వెళ్ళజేసి మహేంద్రుని వజ్రఘాతానికి ఎగిరిపడ్డ పర్వతాల వలె కిందపడి ప్రాణాలు విడిచారు. వాళ్ళు అలా కింద పడ్డం వల్ల రేగిన ధూళి దశదిశలకు వ్యాపించింది. అంతటా కోలాహలం చెలరేగింది. రాక్షసులు ఈ బాలుడు వాళ్లపై చల్లిన తండులాల వల్లే కడతేరడం చూస్తే ఈతడు భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన పరమేశ్వరుడే అని బ్రహ్మాది దేవతలు బాలుని ఘనతను గుర్తించారు. దేవతలు పూలవాన కురిపించారు. వటువును కృష్ణాజినం, దర్భమయ మౌంజి, పలాసదండం, పరిధాన సాటీలతో అలంకరించారు. పురోహితుని ముందుంచుకుని కశ్యపుడు వటువునకు గాయత్రీ మంత్రోపదేశం చేశాడు. చేతక మండలం ధరించి మెడ నిండా బంగారు ఆభరణాలు ధరించి భుజంపై విరాజిల్లుతున్న సువర్ణ యజ్ఞోపవీతంతో బ్రహ్మచర్యం ఉట్టిపడుతూ వటువు చూడముచ్చటగా ఉన్నాడు. తన ప్రవర గోత్రనామాలు చెబుతూ పురోహితుని ముందుంచుకుని భిక్షకు బయలుదేరాడు. ఆ స్వామిని తన నోములు పంటగా కడుపారా కన్నతల్లి అదితి సంప్రదాయం ప్రకారం భిక్షాపాత్రలో మొదటి భిక్ష వేసింది. తర్వాత బ్రహ్మర్షి వశిష్ఠుడు వటువును బ్రహ్మ దగ్గరకు తీసుకుని వచ్చాడు. బ్రహ్మ వటువునకు ఎప్పుడూ ఎండని ఎప్పటికీ వాడిపోని పద్మమును బహుకరించాడు. పిదప అతనిని బ్రహ్మణస్పతి నామాంకుతిని చేశాడు. పిమ్మట కుబేరుడు రత్నమాలను బహుమానంగా ఇచ్చాడు. వరుణుడు పాశమును, శంకరుడు త్రిశూల డమరుకలను బహుకరించాడు. శంకరుడు వటువునకు విరూపాక్షుడు అనే నామకరణం చేశాడు. పరశురాముడు బాలునకు పరశును బహుకరించాడు. మృగరాజు తనను స్వామికి వాహనంగా సమర్పించుకుంది. పరశు రామ జనని శ్రీ రేణుకామాత సఖిని ఇచ్చింది. పరశువును ధరించుటచే గణపతికి పరశుహస్త అని నామము ప్రసిద్ధమైంది. సాగరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వటువుకు ముత్యాల హారాన్ని బహుకరించి స్వామిని మాలాధార నామంతో పూజించాడు. శేషుడు తనను స్వామికి ఆసనంగా సమర్పించుకున్నాడు. నాటి నుండి స్వామి ఫణిరాజాసనుడిగా వ్యవహరింపబడుతూ వచ్చాడు. అగ్నిహోత్రుడు బాలునకు దహించే శక్తినిచ్చి స్వామికి ధనుంజయుడని నామకరణం చేశాడు. వాయుదేవుడు ప్రభంజనుడు అను నామం ఇచ్చాడు. శివుడు చంద్రకళనిచ్చి వటువునకు పాలచంద్రుడని నామకరణం చేశాడు. ఇలా హరిహరాదులు సర్వదేవతలు బాలుని పూజించారు. కానీ ఇంద్రుడు మాత్రం మదగర్వంతో బాలుని నామకరణోత్సవానికి రాలేదు. ఏ వరమునూ ఇవ్వలేదు. కనీసం ఒక చిన్న కానుకైనా పంపలేదు. 3 లోకాలచే పూజింపబడు దేవరాజును, అమృతం కోలిన వాడిని, అందరికంటే పెద్దవాడును అగునేను ఈ అర్భకుని నామకరణోత్సవానికి వెళ్ళడమా? ఆకలి వేస్తే సింహం గడ్డి తింటుందా? గంభీరమైన సముద్రం నిల్వ నీరును ఆశ్రయిస్తుందా? కామధేనువు ఇతరులను యాచిస్తుందా అన్న అహంభావంతో నిర్లక్ష్యం చేశాడు. ధర్మజుడు పణి దాన స్వరూపుడు అగు కశ్యపుడు ఇంద్రుని హితము కోరి, ఇంద్ర, చిన్న పెద్ద అన్న తారతమ్యం లేక ఎక్కడ గుణముంటుందో అక్కడ అది పూజనీయమే కదా అని పలికాడు. 10వ అధ్యాయం సమాప్తం.